జూలపల్లి మండలంలోని వడకాపూర్, వెంకట్రావుపల్లి, కాచాపూర్, కీచిలాటపల్లి, కుమ్మరికుంట గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 గాలం కష్టపడి చెమటోడ్చి పండించిన రైతుల కష్టాజీతాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడినారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. తాము పూర్తిగా పారదర్శకంగా రైతులకు న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. అధికారంలో లేనప్పుడు వడ్ల కటింగులకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మాటకు కట్టుబడి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎక్కడ కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు జరుపుతున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తీసుకువచ్చి తమ సీరియల్ నెంబరు పొంది రైతులు నిరందిగా ఉండవచ్చునని, రైతు పంట తూకమైన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈసారి కూడా సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నామని చెప్పారు. గత సీజన్లో సన్న వడ్ల బోనస్ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం రైతులకు 1,234 కోట్ల రూపాయలు అందించగా, అందులో ఒక పెద్దపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా 59,65,00,000 రూపాయల బోనస్ను రైతులు పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏ రైతు కూడా రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకి వెళ్ళి రైతు రుణమాఫీ అయి మళ్ళా రుణం తీసుకున్నటువంటి దాఖలాలు ఆ 9.5-10 ఏళ్ళు. ఇవాళ దాదాపు 502 మందికి రుణమాఫీ జరిగింది. మళ్ళీ బ్యాంకులలో రైతులు రుణం తీసుకున్నారు. అదేవిధంగా 367 మందికి సన్నవడ్ల బోనస్ పడ్డది. మన కాచాపూర్ గ్రామంలో 367 మందికి 67 మంది 17,724 క్వింటాల 4 కిలోల వడ్లను ఇది మొన్న సీజన్లో జోకిరు. అంటే నేను అనుకుంటా మన సింగిల్ విండోను ఐకేపీ రెండు కలిపి మళ్ళొకసారి చెప్తున్నా 17,724 క్వింటాల 4 కిలోలు సన్నవడ్లను జోకితే దానికి గాను ఇది సన్నవడ్ల బోనస్ డబ్బులు 88,62,200 రూపాయలు రైతుల అకౌంట్లలో సన్నవడ్ల బోనస్ డబ్బులు జమ అయినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,234 కోట్లు సన్నవడ్లకు ప్రభుత్వం బోనస్ రిలీజ్ చేస్తే మన పెద్దపల్లి నియోజకవర్గంలో 59,62,00,000 డబ్బులు బోనస్ డబ్బులు రైతుల అకౌంట్లలో మన కాన్స్టిట్యూన్సీలో పడ్డాయి. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బోనస్ పొందిన నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. అదేవిధంగా ఇవాళ రుణమాఫీ, రైతు బోనసు, అదేవిధంగా మనం ఏదైతే ఇప్పుడు గత 3 సీజన్లు అంటే నేను శాసనసభ్యుని గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గ వ్యాప్తంగా కానీ మన జూలపల్లి మండలం కానీ ఇది 4వ విడత వడ్లు జోకే కార్యక్రమం ఇవాళ మనం సెంటర్లను ప్రారంభించుకుంటా ఉన్నాం. నేను గెలిచాక అప్పుడే వర్షాకాలం పంట కటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత మధ్యలో వేసంగి, మొన్న పేన వానకాలం. ఇవాళ మన దగ్గర కూడా ఇవాళ కటింగ్ అంటే రిబ్బన్ కట్ చేసినాం. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకుండా, ఏ రైతుకు కూడా కటింగ్ లేకుండా మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు సక్సెస్ అయినాం, ఇప్పుడు కూడా 100% సక్సెస్ అవుతాం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టికి తీసుకురండి. కటింగ్ అనేటువంటి పదమే ఎవరి చెవులకు వినబడదు, కటింగ్ అనేటువంటి విషయమే ఉండదు. అదేవిధంగా సన్నవడ్లు పండించుకున్నటువంటి రైతు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా 500 బోనస్ మొన్న వర్షాకాలంలో ఎట్లయితే వాళ్ళ అకౌంట్లలో పడ్డదో మళ్ళీ కూడా 500 రూపాయల బోనస్ కూడా క్వింటాలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రకటించారు. కాబట్టి అది కూడా జరుగుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి నాకు ఒక రైతుల పట్ల క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఇంత ఎన్నడూ కూడా రైతుకు లాభం జరగలేదు ఈ రకంగా. ఇవాళ రైతు భరోసా కూడా మరి 1,000 రూపాయలు పెంచి గత ప్రభుత్వం రైతు బంధు ఇస్తే 5,000 ఇస్తే దానికి అదనంగా 1,000 కలిపి 6,000 రూపాయలు ఇప్పటికి 4.5 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డది. మిగతా రైతులకు కూడా నాకు తెలిసి మే 15 లోపల అందరు రైతులకు మిగతా రైతులకు కూడా
రైతు భరోసాను ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దానికి ఇంకా గుట్టలకు చెట్లకు పుట్టలకు తప్ప సాగు యోగ్యం ఉన్నటువంటి ప్రతి భూమికి ప్రతి ఎకరాకు ప్రతి గుంటకు ఇలా రైతు భరోసా కూడా ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ ఈఎస్ఐ కూడా సన్నవడ్ల బోనస్ ఇస్తుంది. అంటే ఇలా మన దగ్గర పండించినటువంటి సన్నవడ్లు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో పండిన సన్నవడ్ల పంట ఇవాళ ఇక్కడ మన రైస్ మిల్లల్లో మరాడిచ్చి బియ్యం తీస్తే అవే సన్న బియ్యం ఇవాళ మన నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా అంతటి కూడా మన రైతులు పండించినటువంటి సన్నవడ్ల వెళ్ళినటువంటి బియ్యమే ఇక్కడ నుంచి సప్లై అవుతా ఉన్నాయి.